నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ వైద్యులు అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో వర్షాకాలం వచ్చేస్తుంది. సో వర్షాకాలం రాగానే మనకి కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ చెప్పక్కర్లేదు, ఇంకా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. సో నార్మల్గా ఏంటంటే మనం ఎంత టాబ్లెట్స్ తీసుకున్నా, ఎంతవరకు హాస్పిటల్స్కి వెళ్తున్నా సరే ఈ కోల్డ్, కాఫ్ అనేవి దగ్గర 1 వీక్ నుంచి 10 days వరకు అసలు ఎంత మెడిసిన్ తీసుకున్నా తగ్గవు సార్. అలాగే మనం ఇంట్లో కూడా కొన్ని ఆయుర్వేదంతో చేస్తున్న కషాయాలు కావచ్చు, ఔషధాలు కావచ్చు, ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. సో అయినప్పటికీ తగ్గకుండా ఉంటాయి. సో దీనికి మీ దగ్గర ఏమైనా మెడిసిన్ కానీ, ప్రోడక్ట్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నాయా? వర్షాలు మొదలవుతే ఇవి కూడా మొదలవుతాయి. కరెక్ట్. చాలా వరకు ఈ దగ్గు పడిశాలు అనేవి వైరస్ల వల్ల వస్తాయి. అవును, బ్యాక్టీరియా కాదు. ఇది వర్షానికి తడవటం వల్ల ఈ దగ్గు పడిశం వస్తుంది. ఓకే. ఎందుకంటే మా రోజుల్లో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు గొడుగు పట్టుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆఫీసులకు కానీ ఎక్కడైనా గొడుగు పట్టుకెళ్ళేవాళ్ళు కరువు అయిపోయారు. గొడుగు ఎవరు పట్టుకెళ్ళట్లేదు. తడవడానికైనా సిద్ధమే కానీ గొడుగు పట్టుకెళ్తారు. ఏంటంటే వెళ్తూ ఉండగా, బైక్ మీద ఉండగా అకాల వర్షం దబ వర్షం పోసేస్తుంది, తడిసిపోతారు. షెల్టర్కి వెళ్దామన్నా ఎక్కడ షెల్టర్ దొరకదు. ఇక పిల్లలు ఆటోలో 15-20 మందిని ఎక్కిచ్చేస్తారు. ఆటో నడుస్తుంటే పిల్లలంతా తడిసిపోతారు. అవును, ఈవెన్ ఆటోల లోపల కంటే అటువైపు ఇటువైపు బయటకే ఉంటారు పిల్లలంతా కూడా. తర్వాత ఇంకోటి ఏమవుతుంది, పిల్లలకి వర్షం అంటే చాలా ఇష్టం. కరెక్ట్. అమ్మా నాన్నకి కనపడకుండా వెళ్ళి వాడు తడిచి ఆనందపడుతుంటారు. లేకపోతే వర్షపు దారులు ఇంటి మంచి పడుతుంటే బిల్డింగ్ మంచి అక్కడికి చేయి పెట్టడం, కాలు పెట్టడం, తడవడం ఇవన్నీ చేస్తారు. సో ఈ తడవటం వల్ల ఎక్కువగా ఈ వైరస్ రంగప్రవేశం చేస్తుంది. తడిచినప్పుడు ఇంటికి రాగానే వెంటనే తడిచిన బట్టలు తీసేయాలి. తీసేసి వెంట్రుకలు పొడిగా ఉండేది చూసుకోవాలి. చాలా మంది తల తుడుచుకోరు. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి ఫ్యాన్ కింద నిలబడి తల తుడిచేసుకోవాలి. ఒక టర్కీ టవల్ తీసుకుని తుడిచేసుకోవాలి. ఎంత చేసినా ఈ దగ్గు పడిశాన్ని మనం ఆపలేం. ఒకరి నుంచి ఒకరికి అంటేస్తుంది. అవును, స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఇక మొత్తం ఇంట్లో చుట్టేస్తుంది. కనీస జాగ్రత్త మనం ఏం తీసుకోవాలంటే, ఎవరైతే దగ్గు పడిసి ఉందో వాళ్ళని ఒక రూమ్లో పెట్టండి. అమ్మ నాన్న వాళ్ళలో ఎవరికో ఒకరికి ఉంటే ఒకరు వేరే పడుకోవాలి. మాకు గదుల్లో పడుకోవటానికంటే ఒకరు మంచం మీద పడుకోండి, ఒకరు కింద పడుకోండి. పిల్లలకి కూడా పిల్లలు అమ్మ నాన్న దగ్గర పడుకునే అలవాటు ఉంటుంది. అమ్మకో నాన్నకో దగ్గు పడిసి ఉంటే పిల్లాడిని అక్కడ పడుకోబెట్టే వాడికి అంటేస్తుంది. ఇక నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళే పని ఉండదు. అందుకని ఈ దగ్గు పడిసి ఇంట్లో ఎవరికున్నా అతను దూరంగా పడుకోబెట్టడం మంచిది. మనం ఇంట్లో భోంచేసేటప్పుడు అందరూ కలిసి భోంచేస్తారు కుటుంబ సమేతంగా. ఈ దగ్గు పడిసి ఉన్నవాడిని దూరంగా పెట్టండి. వాడిని ముందన్నా తినమనండి, తర్వాత అన్నా తినమనండి. కలిసి కూర్చొని తింటే ఆడు దగ్గుతుంటే ఆ తుంపర్లు వచ్చి మిగతా వాళ్ళకి అంటుతాయి, అందరికీ అంటేస్తాయి. ఈ వైరస్ ఈ తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ దగ్గు పడిసంతో పాటు జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంటుంది, ముక్కు కారుతుంటుంది, ముక్కు దిబ్బడేసేసి నోటితో గాలి పీల్చుకోవాల్సిన పరిస్థితి. రాత్రిపూట అదొక పెద్ద టార్చర్. అసలు నోరు తెరిచి గాలి పీలుస్తుంటారు, గురకు వచ్చేస్తుంది. ఈ విధంగా వాళ్ళు అన్నం తినరు, ఆకలి ఉండదు, వికారము, వాంతులు వస్తాయి. ఎవరికైనా దగ్గు పడిసం వస్తే పిల్లల్ని స్కూల్కి పంపద్దు. ఎందుకంటే స్కూల్కి పంపిస్తే వాళ్ళ టీచర్లకి, అక్కడ ఉండే సిబ్బందికి, పిల్లలకి మొత్తం అందరికీ అంటించేస్తారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని కార్పొరేట్ స్కూళ్ళన్నీ ఏసీ స్కూళ్ళు, తలుపులు ఏసీ వేయగానే మొత్తం వైరస్ అంతా వ్యాప్తి చెందుతుంది. క్లాసే కాదు, స్కూల్ అందరికీ అంటిస్తుంది. అట్లాగే ఆఫీసుల్లో ఒకరికి ఎవరికైనా దగ్గు పడిసి ఉంటే అక్కడ తుమ్మటం, దగ్గటం చేస్తే ఆ వాతావరణంలో వైరస్ల ద్వారా ఆఫీస్ అందరికీ అంటేస్తుంది. కూడా మనం కారులో ప్రయాణం చేసేటప్పుడు ఎవరికి ఒకరికి దగ్గు పడిసి ఉన్నా లేకపోతే డ్రైవర్కి ఉన్నా మనం ఏం చేయాలంటే ఏసీ ఆఫ్ చేయండి, అద్దాలు దింపేయండి. కనీసం వచ్చింది పోతుంది. ఈ లోపల దగ్గుతూ తుమ్ముతూ తుమ్ములు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. మనం ఏసీ ఆన్ చేసి అద్దాలు పైకుంటే మనకు వైరస్ అంటేస్తుంది. ఈ విధంగా ఈ వర్షాకాలంలో అట్లాగే తర్వాత శీతాకాలంలో కూడా ఈ దగ్గు పరిచయం అనేది వస్తుంది.
కొంతమంది విచక్షణారహితంగా యాంటీబయాటిక్ మందులు వాడతారు. యాంటీబయాటిక్ వాడకూడదు. ఓ దగ్గితే కళ్ళి రంగు పసుపు కానీ ఆకుపచ్చ రంగు ఉంటే మాత్రమే యాంటీబయాటిక్ మందులు వాడాలి. ఓ అక్కడేమో దగ్గు పరిచయం వచ్చింది వైరస్ల వల్ల. ఆహా. ఏంటి ఉపయోగము యాంటీబయాటిక్లు వైరస్ని చంపవు, పనిచేయదు. ఓకే. మామూలుగా దగ్గుతో పాటు కళ్ళి తెల్లగా ఉంటుంది, ఉమ్, అదే పోతుంది. బాగా తీవ్రంగా ఉంటే అది వేరే విషయం. ఉమ్, ఉమ్, ఈ విధంగా సొంత వైద్యం అంటే పారాసిటమాల్ వేయచ్చు. పిల్లలకైతే పారాసిటమాల్ సిరప్, క్రోసిన్ సిరప్ వేయచ్చు. ఉమ్హు, పెద్దవాళ్ళు అయితే డోలో 650 క్రోసిన్ టాబ్లెట్లో వేసుకోవచ్చు. ఉమ్, ఇటువంటి సమయంలో లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఓకే. ఒక కాఫ్ అండ్ కోల్డ్ కిట్ని తీసుకొచ్చారు. ఉమ్, ఆ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ అద్భుతం, ఉమ్హు. మామూలుగా ఉండదు. అంటే నార్మల్గా మనకి కోల్డ్ కాఫ్ వస్తే దగ్గర వారం 10 రోజులు ఉంటుంది సార్. మరి ఈ ప్రోడక్ట్ వల్ల 2 రోజుల్లో మాయమైపోతుంది. ఓ నేను వాడి చెప్తున్నా, ఓకే. నా కాఫ్ కోల్డ్ వస్తే ఇవే వాడతాను. ఉమ్హు, మా ఇంట్లో కిట్ ఉంటుంది, ఓకే. కిట్ అంటే అన్ని సార్ ఇంకా 3 ఉంటాయి. ఓకే. కిట్ అంటే మొదటిది రోల్ ఆన్ కోల్డ్. ఓకే. ఈ రోల్ ఆన్ కోల్డ్ అంటే దీని లోపల రకరకాల ఆయిల్స్, ఉమ్, ప్రకృతి నుంచి లభించే వృక్ష సంపద నుంచి ఉండే ఆయిల్స్ ఉంటాయి. ఓకే. అంటే నో కెమికల్స్. నో కెమికల్స్. ఓ ఈ ఆయిల్స్ ఇది, ఉమ్హు, దీన్ని ఒక టిష్యూ పేపర్ మీద రాసి ఉమ్హు. స్మెల్ స్మెల్ చూడు. ఓకే. లేదు టిష్యూ పేపర్ లేకపోతే కర్చీఫ్, ఉమ్, ఏమి లేకపోతే ఫుల్ హ్యాండ్ షర్ట్ ఉంటే దాని మీద రాయటం, పేల్చడం. ఉమ్, ఉమ్, ఇది వాసన చూస్తే మన జామాయిల్ వాసన ఉంటుంది. ఓకే. ఇగో చూడండి, ఇవన్నీ దీంట్లో రకరకాల తైలాలు ఉంటాయి. ఉమ్, దీని విశిష్టత ఏంటంటే, ఎవరైనా ముక్కు కారుతుంటే, ఉమ్, తుమ్ముతుంటే ఉమ్. ఇది పీల్చిన 5 నిమిషాల్లో ముక్కు కారకం ఆ, అయిపోతుంది. అది జస్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడికి వస్తుంది, దాని స్మెల్ కానీ ఘాటు తెలుస్తుంది. ఇక్కడి నుంచి అక్కడ కాక తెలుస్తుంది. ఉమ్, ఉమ్, ఇది మనం జేబులో పెట్టుకుని లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఉమ్. ఎవడైనా వాడు ముక్కు కారుతుంటే ఇది ఇస్తే వాడు దండం పెడతాడు. ఎందుకంటే అంత తక్షణ ఉపశమనం లభించడం అనేది ఒక విశేషం. ఉమ్, ఉమ్, అట్లాగే ముక్కు బీచిపోయి ఉంటుంది, ఉమ్, నోటితో గాలి పీల్చుంటా అని ఉమ్, ఉమ్. అతనికి ఇస్తే ఆ ముక్కు బెరడ కొట్టిపోయి ఉంటుంది, ముక్కు ఫ్రీ అయిపోతుంది. ఓ ఓకే. ఇది రోల్ ఆన్ కోల్డ్. ఉమ్హు, ఇది రోజుకి 5 సార్లు వరకు వాడచ్చు. ఓకే. అంటే మనకి ఎప్పుడు ఇట్లా బిగుసుకుపోయినట్టు ఊపిరి అన్నట్టు అనిపిస్తే అప్పుడు ముక్కు కారుతుంటుంది వాళ్ళకి, ఉమ్, ఉమ్, ముక్కు సమస్య చాలా బాగా పనిచేస్తుంది. ఉమ్. దీన్ని ఇంట్లో అందరూ వాడచ్చు. ఓకే. సో అంటే సార్ ఇప్పుడు ముక్కు కారడం అనేది స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది, తర్వాత కొంచెం ఊపిరి అన్నట్టు ఒక 3 days 4 days తర్వాత వస్తుంది. సో ఇది స్టార్టింగ్ నుంచి యూజ్ చేస్తే రిజల్ట్ వస్తుందా? అంటే స్టార్టింగ్ ఏ నుంచే, స్టేజ్? ప్రారంభం నుంచే. ఈ దగ్గు పరిశ్రమ ప్రారంభం కాగానే దీన్ని వాడటం మొదలు పెట్టాలి. ఓకే. ఓకే. ఇదంతా వృక్ష సంపద నుంచి మొత్తం వచ్చింది. 100% హెర్బల్. 100% హెర్బల్, కెమికలే లేదు. సో ఈవెన్ ఇది కోల్డ్ కాఫ్ కి కాకుండా పెయిన్ రిలీఫ్ కి కూడా యూజ్ అవుతుందా సార్? అది చెప్తాను. కొంతమంది మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి ఉంటుంది. దీన్ని రాస్తే 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. ఓ వావ్. ఇప్పుడు కొంతమంది నా దగ్గు పరిచయం లేకపోయినా దీని నొప్పులకు వాడుతున్నారు. నొప్పులకు సూపర్గా పనిచేస్తా ఉంది. ఓకే. ఇవి మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు చక్కగా తగ్గిపోతాయి. ఇది దీని ఏమంటారు కాస్ట్ కూడా చాలా అంటే చాలా, ఒక జెండు బామ్ కొనే అంత తక్కువ రేంజ్ లో ఉంది. బట్ దీనికి వచ్చే రిలీఫ్ మాత్రం మనకి ఏమంటారు, ఒక టార్చర్, కోల్డ్ కాఫ్ కానీ పెయిన్స్ వస్తే మాత్రం అసలు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కంటే కూడా ఈ కోల్డ్ కాఫే నరకంగా అనిపిస్తూ ఉంటాయి. సో దానికి ఇంత తక్కువ బడ్జెట్లో 100% హెర్బల్ మంచి రిలీఫ్నెస్ ఇస్తుంది అనమాట. ఇది ఇంకోటి స్టీమ్ మంత్ర. ఓకే. ఈ స్టీమ్ మంత్రాన్ని 2 చుక్కలు, మనం మామూలుగా దగ్గు పరిచయం వేడి నీళ్ళు ఆవిరి పెడితే సరిపోతుంది. వేడి నీళ్ళు ఆవిరితో పాటు మన వాళ్ళు పసుపు వేస్తారు, విక్స్ వేస్తారు, జెండు బామ్, అమృతాంజనం వేస్తారు, పీలుస్తుంటారు. వాటన్నిటికంటే కూడా ఈ స్టీమ్ మంత్రాన్ని, ఇది కూడా హెర్బలే, వృక్ష సంపద నుంచి చేసిందే. 2 చుక్కలు వేసి ఆవిరి పీలిస్తే బ్రహ్మాండం. దగ్గు పరిచయం తర్వాత దగ్గు తగ్గుతుంది. ముక్కు బెరడా కొట్టిపోయి ముక్కు బీసిపోయింటే అది క్లియర్ అయిపోతుంది. తుమ్ములు తగ్గుతాయి.
తర్వాత లోపల గరగర ఉంటుంది, గొంతు గరగర ఉంటుంది. గొంతు నొప్పి ఉన్నప్పుడు చన్నీళ్ళు తాగకూడదు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగకూడదు, గోరువెచ్చని నీళ్ళు తాగాలి. దాంతోపాటు అల్లం ముక్క పైన తోలు తీసి అల్లం ముక్క చప్పడిస్తే గొంతు బాగా పనిచేస్తుంది. అట్లాగే కాఫ్ సిల్ అని ఉంది, COFSIL, మార్కెట్లో అమ్ముతారు. విక్స్ లాగానే కాఫ్ సిల్ ఆరెంజ్ కలర్ లో ఉంటాయి, రకరకాల కలర్లు ఉంటాయి. ఈ కాఫ్ సిల్ రోజుకు 4-5 చప్పడిస్తే గొంతు చక్కగా క్లియర్ అయిపోతుంది. మాట బొంగురుగా ఉంటుంది, కొంతమందికి మాట రాకుండా పోతే వాళ్ళు ఈ కాఫ్ సిల్ COFSIL చప్పటించడం ద్వారా ఒక 5 చక్కగా మళ్ళీ తిరిగి వస్తుంది, స్వరం మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. ఈ రెండింటితో పాటు వస తులసి, ఇది తులసి నుంచి తయారు చేసిన దగ్గుమందు. మనకు మార్కెట్లో వేలాది దగ్గుమందులు ఉన్నాయి. అలోపతి కెమికల్స్ లేని సహజ సిద్ధమైన దగ్గుమందు వస తులసి. నేను ఎప్పుడు దగ్గు వచ్చినా ఇదే వాడతాను. అంతా ఒక్క రోజులోనే 3 డోసులు వేసుకుంటే చాలు, తగ్గిపోతుంది. అంటే డేకి 3 టైమ్స్ వేసుకోవచ్చు. 3 టైమ్స్, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. ఇంకో 2 సార్లు ఎక్కువ వేసుకున్నా నష్టం లేదు. ఇప్పుడు ఇది వీళ్ళు ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి నేను వస్తువులసే వాడుతున్నా. ఎప్పుడు దగ్గు వచ్చినా నాలాగా అనేక మంది అలోపతి డాక్టర్లు వాడుతున్నారు. ఒకసారి దీనికి అలవాటు అయితే వేరే అలోపతి అడిగి కొనుక్కుంటున్నారు ఇవి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది అవి కెమికల్ దగ్గు మందులు, ఇదేమో న్యాచురల్ దగ్గు మందు. న్యాచురల్ అవటం తర్వాత రిలీఫ్. అవేమో వారం రోజులు 10 రోజులు టైం పడుతుంది, ఇదేమో 1 రోజు 2 రోజులని. వండర్ డ్రగ్, అద్భుతం, అసలు నమ్మశక్యం కాదు ఇది. ఇది నేను మాటల్లో చెప్పడం కాదు, వాడిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోలాన్ కోల్డ్ను నేనేదో చెప్తున్నాను కాదు, మీరు వాడండి. ఏంటి ఈయన ఎటు చెప్తున్నాడు, నిజంగా అద్భుతమా? ఇదేమో 1 రోజులో తగ్గిపోద్ది అన్నాడు, అది 5 నిమిషాల్లో మొత్తం వండర్ వరల్డ్ అంటున్నాడు. వాడండి, వాడి చూడండి. కనుక దీన్ని మొత్తం వృక్ష సంపద నుంచే తయారు చేశారు. దీంట్లో ఏమీ అసలు కెమికల్ అనేది ఉండదు, తయారీలో ఉండదు, నిల్వ ఉండటానికి ఉండదు. ఏ కెమికల్ వాడకుండా సహజ సిద్ధంగా తయారు చేశారు. ఈ 3 కలిపి కాఫ్ అండ్ కోల్డ్ కిట్ గా మనం అభివర్ణించవచ్చు. ఏంటి, వస తులసి కాఫ్ సిరప్, రోనాన్ కోల్డ్ స్టీమ్ మంత్ర అందుబాటు ధరలో ఉంటుంది. ఇవి కొంచెం దొరకటం కష్టమే. ఇది లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇవి ఇంగ్లీష్ మందుల షాప్ వాళ్ళు పెట్టమంటే వాళ్ళు ఎక్కువ ఖరీదు ఉండేవి పెడతారు, ఈ మందులు పెట్టరు. తక్కువ ప్రైస్, మార్జిన్ రాదు, అందువల్ల వాళ్ళు పెట్టకపోవచ్చు. మెడికల్ షాప్ లో కొంచెం కష్టమే. అమెజాన్ లో ఆర్డర్ పెట్టచ్చు, ఆన్లైన్. అమెజాన్ వాడు ఆషామాషి మందులు పెట్టడు కదా. అది అమెజాన్ వాడు పరువు దిగజార్చుకోడు కదా, డూప్లికేట్ నకిలీ మందులు పెట్టి పనిచేయని మందులు పెట్టి అమ్మడు కదా వాడు. వాళ్ళు కూడా కంపెనీ ప్రమాణం, ప్రజల యొక్క నాడి. అంటే అమెజాన్ లో ఇలాంటి ప్లాట్ఫామ్ లో కొంచెం డిఫరెంట్ ఉంటాయి, అది ఒరిజినల్ కాదో అని ఒక భయం ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి తీసుకోవాలి అనుకుంటారు. ఎందుకు అమెజాన్ ఎందుకు పోనీ, ఇక్కడ లీ హెల్త్ వెబ్సైట్ ఉందా, లీ హెల్త్ domain.com అని వాళ్ళ వెబ్సైట్, కంపెనీ వాళ్ళదే ఉంది. lehealth.domain.com ఉంది, దాంట్లో పెట్టుకోండి. లేదు మాకు చదువు రాదు, బంగారం అద్భుతమైన మందులు అన్నారు, ఫోన్ చేయండి. 3 నంబర్లు ఉన్నాయి, 9100074801, 8977030218 రెండోది, మూడోది 9502897374. ఈ నంబర్లు ఫోన్ చేస్తే ఇంటికి కొరియర్ ద్వారా వస్తుంది. ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్లను ఇంట్లో ఉంచుకోవాలి, ఒకటి ఆఫీసుల్లో ఒకటి ఉండాలి, అట్లాగే స్కూళ్ళలో కూడా ఉండాలి. ఇవి పెద్ద ఖరీదు కాదు, వచ్చిన తర్వాత వెళ్ళి షాపులో లేదా ఆన్లైన్లో పెట్టే బదులు, ఎందుకంటే వర్షాకాలం శీతాకాలంలో ఇంట్లో ఎవరికొవరికి అవసరం ఉంటుంది. కనుక ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. సో ఇవి ఇన్ కేస్ మీకు ఎక్కడైనా మెడికల్ షాప్ లో దొరకలేదు అంటే డైరెక్ట్ గా మీరు వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, లేదు అంటే అమెజాన్ లో మీకు అందుబాటులో ఉంటాయి. మందుల షాప్ లో నేను అడిగాను,
మందు షాప్లో దొరకదు. దొరకట్లేదు. ఓకే. సో బెటర్ మీరు వెబ్సైట్లో ఆర్ ఎల్స్ అమెజాన్లో తీసుకోవడం. లేదు మాకు కష్టంగా ఉంది అంటే ఇప్పుడు సార్ చెప్పిన నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. లేదు నెంబర్స్ గుర్తులేవు అంటే మీకు స్క్రీన్ పైన ప్లే అవుతూ ఉంటాయి, డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో దానికి కాల్ నా చేయొచ్చు. నంబర్ కూడా ఇస్తాను మీకు. Okay. ఇదే కాదు, దగ్గు పరిచయమే కాదు, మ్మ్. ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా, మ్మ్. ఏదో డాక్టర్కి వెళ్తే ముక్కు ఆపరేషన్ చేయాలి, సైనస్, గర్భసంచి తీసేయాలి, మ్మ్. గుండెకి ఆపరేషన్ చేయాలని ఏవో చెప్తుంటారు, భయపెడుతుంటారు. లేదా నడుముకి ఆపరేషన్, మోకాలని. మ్మ్. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే రిపోర్ట్లు నాకు పెట్టి నాతో మాట్లాడండి. ఓ బిజీగా ఉన్నా మాట్లాడతాను. మ్మ్. లేదు మీరు వాట్సాప్లో పెడితే ఆ రిపోర్ట్లు చూసి మీతో మాట్లాడతాను. ఓకే. ఆ విధంగా ఈ స్క్రీన్ మీద వచ్చే నంబర్లన్నీ మీరు మందుల కోసం. ఓకే. నా నంబర్లు కూడా ఇస్తాను, నాతో మాట్లాడచ్చు. ఓకే. 9866308414, ఇంకో నంబరు 9848055806. ఓకే. ఇంకొక మీకు ఒక సూచన, చిట్కా. మ్మ్. ప్రతిరోజు రాత్రి 8:30కి జూమ్ మీటింగ్లో రోగులకు సలహాలు ఇస్తాను. ఓ వావ్. రోగులకు సలహాలతో పాటు నీట్ పాస్ అయిన విద్యార్థులకు కూడా సలహాలు, సూచనలు ఇస్తాను. మ్మ్. అది కూడా ఇస్తాను. జూమ్ మీటింగ్ ఐడి కూడా ఇస్తాను. మ్మ్. ఆ జూమ్ మీటింగ్ ఐడిలో 8:30కి జాయిన్ అవ్వండి, అక్కడే మనం మాట్లాడుకోవచ్చు. మ్మ్. నా జూమ్ ఐడి, యూజర్ ఐడి 840377477750, పాస్వర్డ్ 1234. ఇది పర్మనెంట్ యూజర్ ఐడి, పర్మనెంట్ పాస్వర్డ్. మ్మ్. కనుక ఏ సమాచారం మీకు కావాలన్నా జూమ్ మీటింగ్లోకి వచ్చి అడగచ్చు. మ్మ్. అట్లాగే వైద్యమే కాకుండా విద్య గురించి కూడా కావాల్సిన సమాచారం పొందొచ్చు. మ్మ్. కనుక దగ్గు పరిచయం వచ్చినప్పుడు మ్మ్. అప్పుడు పరిగెత్తుకెళ్ళి వీటి కోసం ఎత్తుకునే కంటే ముందుగానే పెట్టుకోండి, ఉంటుంది. ఒక సెట్ ఎక్కడ పోదు కదా, మ్మ్. ఎవరికి ఇంట్లో వచ్చినా ఉపయోగపడుతుంది. మ్మ్. చివరికి ఈవెన్ మనకి కొంచెం అనిపిస్తూ ఉంటుంది కదా స్టార్టింగ్ రేపు నాకు కోల్డ్ కాఫ్ ఆన్లైన్లో వచ్చే లోపల ఇది ముదిరిపోద్ది కదా. తొలి దశలో ప్రారంభించండి. అట్లాగే ఇంట్లో పని మనుషులు, డ్రైవర్లు ఉంటారు, వాళ్ళే మనకు అంటిస్తారు. ఇంట్లో పని మనిషి వాళ్ళకి కూడా ఇవ్వండి, బెటర్ మీకు రాకుండా ఇవ్వండి. ఉండాలి పని అంటే. మనిషికి దగ్గు పరిచయం వస్తే సెలవు ఇచ్చేయండి. మీరు వండుకోండి, ఏదైనా ఏర్పాట్లు అయితే ఉన్నాయి కదా, స్విగ్గీలు, జొమాటోలు. సార్ ఇవి వాడుతూ టాబ్లెట్స్ వేసుకోవచ్చా సార్? ఎప్పుడు వాడాలంటే యాంటీబయాటిక్ మందులు దగ్గినప్పుడు కళ్ళి రంగు, పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ ఉన్నప్పుడు డాక్సీ ఎస్ఎల్ 100 mg రెడ్డి ల్యాబ్స్ DOXY ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత 5 రోజులు వాడితే చక్కగా నయమైపోతుంది. కనుక దగ్గు పరిచయానికి తొందరపడి ఎవరు కూడా యాంటీబయాటిక్ మందులు వాడద్దు. దీంతో పాటు ఒళ్ళు నొప్పులు అయ్యి తగ్గాలంటే మనం దీంతో పాటు అదనంగా డోలో 650 కానీ, క్రోసిన్ 500 కానీ, పారాసిటమాల్ క్రోసిన్ సిరప్ను కూడా కలిపి జోడించి వాడటం మంచిది. యా నైస్ సార్. సో కేవలం మేము కోల్డ్ కాఫ్ గురించి మాట్లాడతారు అనుకున్నాం. సో అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ కూడా ఏం తీసుకోవచ్చు, ఏం తీసుకోకూడదు, ఏది అవసరమో ఏది అవసరం లేదో కూడా చెప్పారు. సో దాంతోపాటు కేవలం మీరు మీ జూమ్ మీటింగ్స్లో కానీ కేవలం హెల్త్ గురించే టిప్స్ ఇవ్వడమే కాకుండా ఈవెన్ ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పడం, వాళ్ళకి టిప్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, కేవలం ఈ ప్రోడక్ట్స్ గురించే కాదు, మీకు డాక్టర్ గారితో మాట్లాడాలి, మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా సార్తో మాట్లాడి మీరు కూడా మెడిసిన్ చెప్పించుకోవాలన్నా ఆర్ఎల్స్ ఏదైనా చిట్కాలో మీ లైఫ్ స్టైల్ని చేంజెస్ చేసుకోవాలన్నా కూడా సార్తో మాట్లాడచ్చు. లేదు మీకు ఏదైనా చదువు పరంగా డౌట్స్ ఉన్నా, నీట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే సార్తో మాట్లాడచ్చు. సో సార్ చెప్పారు కదా, జూమ్ లింక్ అలాగే జూమ్ ఐడి అలాగే పాస్వర్డ్ కూడా మనకి స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. సో మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.